తెలుగుదేశం పార్టీకి లేవా? 13 జిల్లాల ఆఫీసులు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గాల్లో ఆఫీసులు కట్టారు. పులివెందులు 5 కోట్లు పెట్టి ఎందుకు కట్టారు సార్ చెప్పండి? మేమన్నా క్వశ్చన్ చేసామా? వాళ్ళ పార్టీ ఆఫీసు వాళ్ళ ఇష్టం ఉన్నాడు కట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రజాధనంతో సరే మీరు పార్టీకి సంబంధించి మీరు కట్టుకోవడంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ అధికారంలో ఉండగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ ప్రజాధనంతోనే ఇవన్నీ కట్టారని చెప్పి మీ మీద ఉన్న అపవాదం. మా పార్టీ డబ్బులతో కట్టుకున్నాను సార్, ప్రభుత్వ డబ్బులతో కట్టట్లా. రైట్, మా పార్టీ డబ్బులతో కట్టాను. క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడిగాను. ప్రజల డబ్బులతో కట్టామంటే ఏ జీవోలో ఏ డబ్బులు రిలీజ్ చేసి ఎట్ట కట్టారు చెప్పండి. వస్తాయి రోజుల్లో. కాదు సార్, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇంట్లో 2014 దాకా టాయిలెట్కి వెళ్ళలేదా? టాయిలెట్స్ రిపేర్స్కి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాడు సార్? 2014 అధికారంలో రాగానే 18 లక్షలు 20 లక్షలు టాయిలెట్స్ కోసం ఖర్చు పెట్టారు. 18 30 అనుకుంటా. అప్పుడు దాకా ఇక్కడ టాయిలెట్స్ లేవాలి. జూబ్లీ హిల్స్ లో మళ్ళీ పడగొట్టి మళ్ళీ కొత్త ఇల్లు కట్టారు. కొన్నాళ్ళు ఆయన దాంట్లో కూడా మరి ఆ పడగొట్టి కట్టేదానికోసం 30 లక్షలు ఎందుకు? సెక్రటేరియట్ లో రిపేర్ల కోసం ఏదైతే ఆ బ్లాక్ ఈ బ్లాక్లు మార్పిడిలు చేసి మరి రిపేర్లు చేశారో లేదా? ఏం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, ఆ బొడ్డబ్బాయి దేవాంశు, మరి వీళ్ళందరూ ఏం సార్ పార్క్ అయ్యే తోటలు తప్ప వేరే చోట ఉండలేరా? ప్రభుత్వ ధనంతో ఎందుకున్నారండి పార్క్ అయ్యే తోటలో? అది దుర్వినియోగం చేయటం అంటే. కానీ మేము సీఎంఓ కార్యాలయంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటిని సీఎంఓ కార్యాలయంగా మార్చుకున్నాం. మీలాగా దానికి దీనికి డబ్బులు ఖర్చు పెట్టో ఇంకోటి చేసో దానికి అంత ఫెన్సింగ్ ఎందుకండి? మొన్న ఈ మధ్యన అది కూడా పెద్ద ఇష్యూ అయింది. పెద్ద ఇంత ఫెన్సింగ్ చేశారు పైన. ఆల్మోస్ట్ ఒక 15 అడుగులు. ముఖ్యమంత్రికి భయంగా బతుకుతున్నారా ఏంటని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా బయట తిరుగుతున్నాడా? ఫెన్సింగ్ లేకుండా వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల ఎక్కడ? హైదరాబాద్ ఇంటికి వెళ్దాం, 4 పక్కల రోడ్లు క్లోజ్ చేశారు. నువ్వు ఎప్పుడుంటావు ఇప్పుడు హైదరాబాద్ లో? ముఖ్యమంత్రి అక్కడ ఇప్పుడు కూడా నిన్న నేను చదివింది 989 మంది సెక్యూరిటీ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్ వేసుకుని. ఆ రాసినాడు కడుపుకి అన్నం తింటలేదు సార్ రోజు. ఎవరిది ఏం తింటున్నాడో నేను చెప్పట్లా. ఆ రాసిన పత్రికల్లో 986 మంది సెక్యూరిటీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని రాసిన పత్రికల్లో వాడు అన్నం తింటలే రోజు. ఎవరిదో ఏదో దీన్ని బతుకుతున్నాడు అంట. ప్రూవ్ చేయాలి కదా. 986 మంది ఉన్నారు, 196 మంది. 196 మందికి సంబంధించి కూడా నేను మీకు లెక్క చెప్తా. ఆ 196 మంది ఏ విభాగాలకు సంబంధించి ఎంతెంత మంది ఉంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఉంటారు. 196 మందిలో సివిల్ పోలీసులు SCA ఒకళ్ళు, SIలు 4, హెడ్ కానిస్టేబుల్ 1, కానిస్టేబుల్ 12, మహిళా కానిస్టేబుల్ 1, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు మొత్తం కానిస్టేబుల్ 28 మంది, RSIలు 2, ARSI 1, APSPకి సంబంధించిన బెటాలియన్ వాళ్ళు మొత్తం కానిస్టేబుల్ 69, DSP 1, RSI 1, అట్లా మొత్తం 152 మంది ఉంటారు సార్. 152 మంది ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు. ఐసోలేషన్ లో ఉండేవాళ్ళు 23 మంది, కాన్వాయ్ విభాగంలో ఉండేవాళ్ళు 21 మంది, అంటే మొత్తం 196 మంది. కానీ 986 మంది ఉన్నారని చెప్పి కడుపుకి అన్నం తినకుండా రోజు గడ్డి తిని బతికేటటువంటి ఆ 2 పత్రికల యాజమాన్యాలు, అది ఆ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి, వాళ్ళు నడుపుతుంది పేపర్లు కదండి. పక్కా రాజకీయ వ్యభిచారం. చంద్రబాబు నాయుడు కోసం గొడ్డలోడు తీసుకొని మరి నగ్నంగా నిలబడి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. తప్పుడు రాతలు రాస్తా 900 మంది 986 మంది సెక్యూరిటీ ఉన్నారని రాశారా? అరే మీరు మనుషులేనా? మనిషి పుట్టకే పుట్టారా? ఇంకేదన్నా దాంట్లో బతుకుతున్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారమా? చంద్రబాబు నాయుడు గారికి ఏమో రక్షణ కోసం పోలీసులు ఎక్కువ మంది రక్షణ ఉంటేనేమో అమ్మో చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి కాపాడుకోవటం కోసం ఇంకా ఎక్కువ మందిని సెక్యూరిటీని పెట్టాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి కదా, మాజీ ముఖ్యమంత్రి కదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ అందరికి ఎలా ఉంటుంది అలా ఉండదా? నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ ఉండొద్దా? లోకేష్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారండి? దేవాంశ్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారు? 4+4 గన్ మ్యాన్ దేవాంశ్కి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. లోకేష్ అపోజిషన్ లో ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు, ఓ పార్టీలో ఓ ప్రధాన కార్యదర్శి అనే ఒక పోస్ట్ లో ఉంటే అతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ముఖ్యమంత్రి కొడుకు. మరి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి వద్దా? మీరు ముఖ్యమంత్రి కొడుకు అన్నారు కదా, మరి అదే విధంగా ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకి సెక్యూరిటీ వద్దా?